మంచిది ప్రియమైన బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? చిన్న వాక్యాన్ని పంచుకుని ఆశపడుతున్నాను. రెండవ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో ఆ గెహాజీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మీ అందరూ తెలుసు. ఆ వ్యక్తి ఆ నయామాను దగ్గర కొంత ఆస్తిని తెచ్చుకుని ఇంట్లో దాచిపెట్టుకుని ఏమీ తెలియనట్టుగా ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు ఎలీషా గారు ఒక మాట అన్నారు. ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకుంటూ ఇది సమయమా? నా మనసు నీతో కూడా రాలేదా గెహాజీ? నేను ఎంత భక్తిగా చేస్తున్నానో, ఎంత ప్రార్థన చేస్తున్నానో నా మనసు నీతో రాలేదా? ఆస్తి కోసం సంపాదించుకునే సమయం ఇది అని చెప్పి గెహాజీని గద్దించినట్టుగా కనబడుతుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలా మంది కూడా సంపాదించుకునే సమయంలోనే ఉన్నారు, సంపాదించుకునేటువంటి టైంలోనే ఉండిపోయారు. వాళ్ళంతా సేవకులు అలాగే ఉన్నారు, విశ్వాసులు అలాగే ఉన్నారు. సేవకులైతే సేవ చేస్తూనే ఉన్నారు, ఒక పక్కన రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ దేవుడు వారికి అనుమతిస్తే చేయొచ్చేమో, కానీ అనుమతి లేని వారు కూడా సేవ చేస్తూనే ఏదో ఒక దాంట్లో నిమగ్నం అయిపోయి సంపాదించుకునేటువంటి ఆశలోకి వెళ్ళిపోయారు గెహాజీలాగా. అయితే గెహాజీ ఏమి బాగుంటుంది తినలా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకు అప్పగించిన పనిని చేయాలి. సేవకులకి, విశ్వాసులైతే కనుక ఇప్పుడు చెప్తున్నాడు మాట ప్రకారంగా ఇది సమయం. ఏ సమయం అనంటే కుటుంబం కొరకు ప్రార్థన చేసుకునే సమయం, బిడ్డల కొరకు ప్రార్థన చేసుకునే సమయం, వారిని రక్షణలో నడిపించుకునే సమయం, భర్త మారాలని ప్రార్థన చేసుకునే సమయం. అందుకనే బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా పరలోక రాజ్యం సమీపించినది, అందరూ మారుమనసు పొంది తిరగండి, పాప క్షమాపణ పొందుకోండి, రక్షణ పొందుకోండి అని అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరలోక రాజ్యం సమీపించినది, అందరూ మారుమనసు పొందని అన్నాడు. గెహాజీ ఇది సమయమా అని చెప్పి అంటారు. చాలా మంది కూడా తప్పిపోతున్నారు. చాలా మంది ఆస్తి వైపు, అంతస్తుల వైపు, పదవుల వైపు, ఉద్యోగాల వైపు, వ్యాపారాల వైపు తిరిగిపోతున్నారు. సేవకులు, విశ్వాసులు కూడా గెహాజీలాగా మారిపోతున్నారు. ఆ దినాల్లో పేతురు కూడా ప్రభువు పునరుద్ధానుడై తర్వాత నేను చేపలు పట్టబోదునని చెప్పి చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాడు. ఆయనకు అప్పగించిన పరిచర్య ఏంటి? ఇది డబ్బులు సంపాదించుకునే సమయమా? వ్యాపారాలు చేసే సమయమా? పదవులు ఆర్జించే సమయమా? కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకొని అటువంటి వారుగా ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసిన సమయం, సంఘం కొరకు ప్రార్థన చేసిన సమయం, సేవకులను తయారు చేసే సమయం చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను ఆయన సేవకుడు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు ఆల్. షాሎም షాሎም.